ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ విశ్రాంతి దినమందు పరిశుద్ధుని యొక్క వాక్య ధ్యానమునకు దేవుని యొక్క ప్రజలందరికీ దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున పరిశుద్ధమైనటువంటి వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. వాక్యాంతరము గలవారు పలుకును, ఆయన నిరర్థకము చేయును, పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయును. దేవుని యొక్క వాక్య ధ్యానము ఆయన వాక్చాతుర్యము గలవారిని నా మాటే నెగ్గుతుంది, నేను అనుకున్నదే జరుగుతుంది, ఇట్లాగా ఉన్నటువంటి దానిని బట్టి మేము ఏదైనా చేయగలం అని అనుకుంటారు. చూడండి, వాళ్ళ యొక్క అతిశయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వ్యర్థంగా మార్చేస్తాడంట. లేఖనాల్లో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుల జీవితాల్లో ఈ వాక్యము ఎంతగా ప్రభావం చూపించిందో, ఆయన యొక్క శక్తి కలిగినటువంటి కార్యాలు పరిశుద్ధుల జీవితాల్లో ఏమాత్రం జరిగిందో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ ప్రవక్తలు నోటి ద్వారా వచ్చినటువంటి వాక్యము సత్యమై ఉన్నది. దేవుని యొక్క మాట నిరర్థకము కాక అది మనుషుల జీవితాలలో దేవుని యొక్క శక్తిని కనపరిచేదై ఉన్నది. వాక్చాతుర్యం కనుక కలిగినటువంటి వారి యొక్క మాట ఏదైతే ఉంటుందో అది వ్యర్థంగా మార్చేసేటువంటి దేవుడు మన దేవుడు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని పేరట జీవిస్తూ దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి మనందరికీ కూడా దేవుని జీవవాక్యము జీవనాధారం. మనం చేసేటువంటి వృత్తి అనేది జీవనాధారం కాదు, దేవుని యొక్క వాక్యమే జీవనాధారం. ఈ వాక్యము అతిశయించేటువంటి వారి యొక్క అతిశయాన్ని ఏం చేస్తుందంటే సర్వనాశనం చేసి పెడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే జీవితంలో మనకెదురయ్యేటువంటి పరిస్థితుల మధ్యలో ఆ వాక్కుతోటి మా నాలుకలు మాకున్నాయి అంటా ఉంటారు కదా, నోరుండవాడు వాళ్ళ జోలు పోవద్దు అని. ఎంతటి నోరుండవాడైనా సరే, ఎంతటి జ్ఞానవంతుడని పేరు సంపాదించుకున్నటువంటి వాడైనా సరే, దేవుని యొక్క వాక్యం ముందు అటువంటి వారి జ్ఞానం ఏమవుతుందంటే వ్యర్థంగా మారిపోతుంది. అందుకే మీకెదురుపడేటువంటి మనుషుల యొక్క మాటలకి కానీ వాళ్ళ యొక్క ప్రభావానికి కానీ ఏ మాత్రం కూడా ఆలోచనలకి తావియొద్దు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏమైతే ఉంటాయో దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ముందు నిలబడి మన ముందు నిలిచి మేము అంతటోళ్ళం ఇంతటోళ్ళం అని చెప్పుకొని మాకున్నటువంటి నాలుకతో మేము సాధించుకుంటాం అనేటువంటి ఆలోచనలు కలిగి ముందు నిలబడి మాట్లాడతారు. చూడండి, అటువంటి వారికి ఏ సమయంలో కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏ సందర్భంలో కూడా మీ జీవితాల్లో అటువంటి వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు మన వారికి వచ్చాకే వాడికి ఎదుట మాట్లాడేటువంటి మనుషునికి ఇది గొప్ప మాట అని అనుకుంటాడేమో, కానీ మన వారికి వచ్చాకే అవి పనికి మాలిన మాటల కింద మనం లెక్క కట్టాలి. వాక్చాతుర్యము కలిగినటువంటి వాని మాట, నాకున్నటువంటి నా యొక్క మాట బలంతో నేను ఏదైనా చేస్తా, అది నాకు సాధ్యపడుతుంది. ఇట్లాగా ఈ గర్వంతో పోతారు. చూడండి, వాళ్ళ యొక్క పలుకులనన్నిటిని, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క సామర్థ్యం అంతటిని కూడా దేవుడు ఒక్క మాటతోటి నాశనం చేసి పెడతాడు. నిలబడదు. ఆయన యొక్క శక్తి అంతటి బలమైంది. దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు కదా సంఘాలలో, అలాగనే మనకెదురుపడేటువంటి రోజు జీవితాల్లో అప్పుడప్పుడు
మనకి కొన్ని సందర్భాల్లో సేవకుల ద్వారానో మరొకరి ద్వారానో ఎదురుపడుతుంది. అట్లా ఎదురుపడ్డప్పుడు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ముందున్నటువంటి సేవకుని మాట కానీ లేకపోతే మన ముందు నిలబడినటువంటి దేవుని యొక్క మాటలు కానీ మనం ఆ వారిని మనం పరీక్షగా చూసినట్లయితే మాటతోటి వాళ్ళు బతుకుతున్నారా, లేకపోతే దేవుని యొక్క మాట మీద బతుకుతా ఉన్నారా? వారి మాటతోటి బతకటం వేరు, దేవుని మాట మీద జీవించడం వేరు. తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి నేను ఒక చర్చిలో కూర్చున్నప్పుడు ముందున్నటువంటి సేవకుడు, అక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కూడా దేవుని మాట మీద నిలబడుతుందా, లేకపోతే వారి మాట మీద జీవితాలను కట్టుకుంటారా అనే విషయం మనకి ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేవునితో సహవాసం చేసేటప్పుడు మన ఆత్మీయ స్థితి ఎలాగున్నదో, సంఘపు యొక్క ఆత్మీయ స్థితి ఎలాగున్నదో, సేవకుని యొక్క ఆత్మీయ స్థితి ఎలాగున్నదో మనకి ఇట్టే తెలుస్తుంది. వాక్చాతుర్యము అంటే నోటి మాటతోటి నేను సాధించుకుంటా అనేటువంటి ఈ స్వభావము దేవుని సన్నిధిలో ఏ మాత్రం కూడా పనిచేయదు. పనిచేసేది ఏంటంటే ఆయన మాట మీద నిలబడి ఆయన చిత్తానుసారంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వారి జీవితాలు నిలబడతాయి. మాట చెప్పుకుని ఎన్ని రోజులు బతుకుతుంది? ఈ రోజు రేపు బతకొచ్చు, ఎల్లుండి రోజు ఆ మాటకి ఆ నాలుకకు ఉన్నటువంటి ఆ శక్తి అనేది సన్నగిల్లుతుంది కదా. ఎప్పుడు నాలుగు ఒకటే తిరిగి ఆడదు కదా. వయసు మీద పడే కొందికి ఆ నాలుకకు ఉన్నటువంటి పవరు ఆ శక్తి అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వయసు మీదకి వచ్చింది కాబట్టి. తర్వాత ఎట్లా బతుకుతుంది? అసలు బతకాల్సింది అప్పుడు వయసు మీదకి వచ్చినప్పుడే బతకాల్సింది. ఆ టైంలో బతకలేకపోతే జీవితం దుర్భరంగా మారుతుంది. కనుకనే ఈ వాక్చాతుర్యంతో ఈ మాటలు చెప్పేటువంటి బ్యాచీలో కలిసిపోవద్దు. కలిసిపోయినాం అనుకోండి, దేవుణ్ణిలో ఉన్నా ఒకటే, దేవుని నమ్ముకోకుండా బయట ఉన్నా ఒకటే, సంఘంలో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. కనుక దేవుని యొక్క మాట ప్రకారంగానే జీవించేటువంటి స్థితి మనకు అవసరం. దేవునిని యథార్థంగా నడిచేటువంటి వారి జీవితాల్లో ఈ స్థితి కలిగి ఉండాలి. దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఇట్లాగా మాటలు చెప్తారు చూడండి, దేవుడిని పక్కకు పెట్టేసి మసిపూసి మారేడుకాయ చేస్తారంటారు కదా. అట్లాగా ఆ మారేడుకాయ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తారంటే కట్టగట్టి దూరంగా విసిరేస్తాడు. శక్తిమంతుడు మన దేవుడు. లేఖనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. 17వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతా చూడండి. అంతటా పేజీ నంబరు 298 పేజీ, 17 మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియులు తిష్బీయుడునైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. నా మాట ప్రకారం కాక అంటే నేను ఏది పలికితే అదే జరుగుతుంది. ఈ గర్వపు మాట కాక దేవుని ప్రాణం మీద అంటే దేవుని తోడు వచ్చే సంవత్సరాల్లో మంచు పడదు, వర్షము పడదు. దేవుని యొక్క మాట సేవకునికి సెలవిచ్చింది. సేవకుడు అదే మాట పట్టుకొని పోయి దేవుడు అంటే పడనటువంటి మనిషి ముందు నిలబడి ఆ మనిషికి దేవుని మాట చెప్తా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. వినేటువంటి వానికి చెప్తే దేవుని మాట వింటాడు. విశ్వాసం ఉన్న వారికి చెప్తే విని దేవుని యందు విశ్వాసం అనేది వృద్ధి చేసుకుంటారు. అసలు అవిశ్వాసి అయినటువంటి ఒక మనుషునికి, అందున దేవునిని ఎరిగి దేవుని నుంచి పక్కకు తొలగిన మనిషికి ఈ మాట చెప్తే
ఆ మనుషుడు చేయనటువంటి ప్రయత్నాలు అనేవి ఉండవు. ఏలియా పోయి ఆహాబు రాజుకు చెప్తా ఉన్నాడు, ఇదిగో రాజా, వచ్చే సంవత్సరాలలో వర్షాన్ని పక్కకు పెట్టు, మంచు కూడా పడదు. వచ్చే రోజుల్లో వర్షమే కాదు, వర్షం గురించి అసలు మర్చిపో, మంచు కూడా పడదని దేవుడు చెప్తా ఉన్నాడని చెప్తే, ఇక ఆ రాజు చేయనటువంటి ప్రయత్నము, ఆ రాజు చేయనటువంటి ఆ పని అనేది లేదు. ఆ రాజు చేయనటువంటి ప్రతి పనిలో కూడా ఎలాగైనా సరే దేవుని మాటను బ్రేక్ చేయాలి. అంటే దేవుణ్ణి ఆయన మాటని కూడా జరగలేదు అని నిరూపించాలని చెప్పనని అనుకున్నారు. కానీ అదంతా కూడా వ్యర్థమైపోతాం. ఒక మనిషి ముందు నిలబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, నడిచిపోతాడు, జరుగుతుంది. అది దేవుని ముందు నిలబడి దేవుడు తన ప్రాణం తోడని ప్రమాణం చేసి మరి చెప్పినటువంటి మాటని నేను జరగకుండా చేస్తా అని చెప్పనని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది నిలబడదు. ఎందుకంటే హృదయ గర్వంతో మాట్లాడే మాట వేరు, దేవుడు తన ఆత్మ మీద ప్రమాణం చేసి, తన జీవం మీద ప్రమాణం చేసి చేసినటువంటి వాగ్దానం వేరు. ఆయన మామూలుగా మాట ఇస్తేనే తప్పిపోదు, అట్లాంటిది ఆయన జీవము తోడని. సేవకుడు ఏమంటా ఉన్నాడు, మొదటి వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. అంటే సేవకుడు ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు ప్రమాణం చేసి సేవకునితో చెప్తా ఉన్నాడు, ఏలియా నువ్వు పోయి పలానా రాజుకి మాట చెప్పు. ఏమని చెప్తూ అంటే, దేవుని మీద ప్రమాణం చేసి, దేవుని మీద ఒట్టేసుకొని చెప్తా ఉన్నాడు, ఇప్పుడు వచ్చే సంవత్సరాల్లో వర్షం పడదు, మంచు పడదు అని చెప్పి పంపిస్తే సేవకుడు వచ్చి, ఇదిగో దేవుడు తన మీద ఒట్టేసుకొని చెప్తా ఉన్నాడు, వచ్చే సంవత్సరాల్లో జరగబోయేది ఏంటంటే మంచు పడదు, వర్షము పడదు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే దేవుని వైపు తిరగాల అని చెప్తే, ఆ రాజు ఏం చేస్తాడంటే చేయనటువంటి ప్రయత్నాలు అనేవి ఉండవు వర్షం పడటం కొరకు. ఇప్పుడు కూడా మనకి సీజన్ వచ్చినప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఒక నెల అట్లాగా 10 రోజులు దాటింది అనుకోండి, ఒక నెల ఒక 20 రోజులు అట్లా దాటింది అనుకోండి, ఇక ఏం చేస్తూ ఉంటారంటే వర్షం కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. ఎందుకంటే వర్షం పడాలి. ఇంకా ఆ వర్షం అనేది మనకి పంటలు పండటానికి అవసరం, చాలా అవసరం అది. కనుక సమయం దాటిపోతుందని తెలిస్తే ఇక ఏవేవో మనం చూసే ఉన్నాం. ప్రత్యేకంగా చెప్తే బాగోదు. మనం న్యూస్ పేపర్లో లేకపోతే టీవీలో వచ్చే వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం. చూసినప్పుడు మనకి కొత్త వింతలు కనపడతా ఉంటాయి. వర్షం పడాలని చెప్పనని అట్లాగా ఆడారు, ఇట్లా చేశారు అని చెప్పనని. దేవుడు మాట ఇచ్చిండు. ఏమని మాట ఇచ్చిండంటే, వాళ్ళ మాట మీద, వాళ్ళ యొక్క పరపతి మీద బతికేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకున్నటువంటి సమస్త బలాన్ని కూడా దేవుడు నాశనం చేస్తా అని చెప్పనని మాట ఇచ్చిండు. కనుక అదే జరుగుతుంది. అలాగనే జరిగింది కూడా. తర్వాత చూసినట్లయితే 18వ వచనంలో మొదట్లోనే ఉన్నది, 18వ అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా. 3 సంవత్సరాల తర్వాత వర్షం పడబోయే సమయంలో దేవుడు మరలా ఏలియాకు చెప్తా ఉన్నాడు. అంటే చెప్పినప్పుడు మొదలుకొని తిరిగి మరలా వర్షం పడబోయే వరకు కూడా ఈ మధ్య కాలంలో మంచు పడల, వర్షము పడల. దేవుడు అంటేనే ఎలర్జీ, దేవుడు అంటేనే, ఆయన వాక్యం అంటేనే అసహించుకునే మనిషికి దేవుని వాక్యం చెప్తే ఆ మనిషి
దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ఎన్ని ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అన్ని ప్రయత్నాలు కూడా వ్యర్థమైపోయి నీకెప్పుడు పడుతుందా అని చెప్పనని నిరీక్షిస్తున్నటువంటి సమయం. ఆ సమయంలో దేవుడు అదే సేవకునికి చెప్పి, నీవు పోయి వర్షం పడబోతా ఉన్నదని చెప్పనని ఆహాబుకు చెప్పని చెప్తే, ఏలియా పోయి తిరిగి మరలా రాజుకు చెప్తాడు. ఈ మధ్యకాలంలో ఎన్ని చేసి ఉంటాడు. దేవుణ్ణి ఎరుగనటువంటి మనుషుడు ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం. దేవునిని ఎరుగనటువంటి వారు వారి యొక్క విశ్వాసాల ప్రకారం ఎన్నో చేస్తూ ఉంటారు. దేవుని మాట ఏంటంటే మంచు కూడా పడతాయి. వాక్చాతుర్యం కాదు, లేకపోతే నాకున్నటువంటి పరపతి కాదు, నాకున్నటువంటి మాట కాదు. దేవుని మాట ఏం చేస్తుందంటే, ఆయన ఏదైతే గీసిండో దేవుడు ఇట్లా గీత గీస్తాడు. ఈ గీత గీసి ఇది నేను గీసిన గీత ఇక్కడ ఎంతవరకు అయితే జరగాలని నేను నిర్ణయించానో అదే జరుగుతుంది, మరి ఇంకొకటి జరగదు. దేవుడు సెలవిచ్చిండు, వర్షం అనేది వచ్చే సంవత్సరాల్లో పడదు అని సెలవిచ్చిండు. ఆ పడనటువంటి ఆ వర్షము తిరిగి మరలా దేవుడు ఎప్పుడైతే చెప్తా ఉన్నాడో అప్పటిదాకా వర్షం అనేదే లేదు. భూమి మీద వర్షం అనేదే లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నిజాయితీగా ఆ దేవుని యొక్క వాక్యం మీద దేవుని కోసం బతికేటువంటి వారి జీవితాల్లో ఇట్లాగా మనుషుల యొక్క ప్రభావాన్ని చూపించి ప్రభావితం చేయాలని అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి వారి పని అదే. దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క మాటని చదవటం కాదు, వాళ్ళ పరపతిని ఉపయోగించి ఎదుటున్నటువంటి మనుషుల్ని తారుమారు చేయటం, ఎదుటున్నటువంటి మనుషుని యొక్క విశ్వాసాన్ని తొలగించి ఆ మనుషుల్ని లోపరుచుకోవటం. ఇట్లాగ బతికేటువంటి వారి జీవితాలు మనకు ఎదురుపడినప్పుడు ధైర్యంగా దేవుని వాక్యం మీద, ఆయన యొక్క శక్తి మీద మన విశ్వాసము స్థిరపడి ఉండాలి. అప్పుడేం జరుగుతుందంటే, ఎదుటున్నటువంటి మనుషుడు ఎంత మాత్రమైనా సరే, ఏమి చేయగలిగినా సరే తొలగకుండా ఆయన శక్తిలోనే నిలబడి ఉంటాం. ఎందుకంటే ఇటువంటివి ఎదురైతా ఉన్నాయి. ఎదురుపడినప్పుడు ఆ రూపానికి, ఆ మాటకి ఇట్లాగా లోబడిపోయి ఇదే కాబోలేమో అనేటువంటి ఆలోచన వచ్చి వాటికే దగ్గరైపోతా ఉన్నారు, వాటికే లోబడిపోతా ఉన్నారు. నిజమైనటువంటి దేవుని యొక్క శక్తి ఎలాగుంటుందంటే, చెప్పే మాట తీరు మీద కాదు, లేకపోతే ప్రవర్తన మీద కాదు. ఒక్కొక్కసారి ప్రవర్తన కూడా మనకి తెలియజేస్తుంది. అయితే దేవుని యొక్క సొంతమైనటువంటి మనుషుల ప్రవర్తన అది వేరుగా ఉంటుంది. ఆ వేరుగా ఉన్నటువంటి మనుషులని మనము ఈజీగా గుర్తించవచ్చు. ఆత్మీయ జీవితంలో ఆ గుర్తించేటువంటి స్థితిని కూడా ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం చూసినంబడే మాటకి ప్రభావితం అయిపోయి, ఆ రూపానికి, ఆ యొక్క జీవితానికి ప్రభావితం అయిపోయి మన జీవితాల్లో పాడు చేసుకుంటే మనము మన కళ్ళల్లో మనమే పొడుచుకున్నట్లయితుంది. ఇంకొక లేఖనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తి ఎలాగ పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. 2 సమూయేలు గ్రంథం 14వ వచనం, 17వ అధ్యాయము 14వ వచనం. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. నేను చదువుతాను. పేజీ నంబరు 267 పేజీ. నేను చదువుతా చూడండి. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని
ఆర్క్యుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు ఒకానొక మనిషికి అపాయం తీసుకురావటం కొరకు ఇది ఇందాక మనం చెప్పుకున్న దానికి కొంచెం దగ్గరగా ఉంటది. ఏంటిదంటే మన ముందున్నటువంటి మనుషుని యొక్క మాటకి మనం ప్రభావితం కావటం, మాటకి, దేవుని వాక్యానికి కాదు, చెప్పే మాటకి. అలాగనే వారి జీవితాన్ని చూసి ఇది దేవుని యొక్క జీవితం, దేవుని జీవితం అంటే ఇట్లనే ఉంటది అనే విధంగా మనల్ని ప్రభావితం చేసేటువంటి వారి యొక్క జీవితాలను చూసి మనల్ని మనము పాడు చేసుకోకుండా ఉండటం కొరకు దేవుడు మనకి ఇట్లాంటి విషయాలను ముందు పెడతా ఉండడేమో. ఒకసారి గ్రహించినట్లయితే ఈ లేఖనంలో ఇదే కనపడతా ఉంది. అవును, ఎదుటిన్నటువంటి మనుషుడు గొప్ప ప్రవక్త, గొప్ప సేవకుడు, ఆయన ఏది చెప్పినా సరే జరుగుతుంది. ఇటువంటి ఆలోచనలకు పోయినాం అనుకోండి, పరిస్థితి తలకిందులు అవుతుంది. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. నేను ఏది చెప్పినా జరుగుతుంది అని చెప్పనని దేవునికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని నేను చెప్పిన అనుకోండి, నేను దేవునికి వ్యతిరేకం అయిపోతా. చూసేటువంటి వారికి నన్ను నేను తక్కువ చేసుకున్నట్లు, తక్కువగా కనపడతా. ఎదుటిన్నటువంటి వారికి నా మీద ఒక గొప్ప అభిప్రాయం ఉందనుకోండి, దానిని కాపాడుకోలేని వాడిని అవుతా. దేవుడు ఏం నిర్ణయించిందంటే ఫలానా మనిషి మీదకి అపాయం తీసుకురావాలని దేవుడు నిర్ణయించిండు. ఆ నిర్ణయించినప్పుడు ఆ మనిషి ఎవరినైతే నమ్ముకున్నాడో ఆ మనిషిని నిలబెట్టి, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు నీకేం చెప్తుందో నాకు చెప్పు అని నన్ను చెప్తే, ఈ అహీతోపేలు అనేటువంటి సేవకుడు ఏం చేస్తాడంటే దేవునికి విరోధంగా ఆలోచన చేస్తాడు. ఒకానొక మనిషి దేవుని యొక్క ప్రతిరూపం అయి ఉండి దేవుని యొక్క హృదయం అయి ఉన్నాడు. ఆ మనిషికి విరోధంగా ఆలోచన చేయడానికి లభిస్తా ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుని హృదయము, అక్కడ ఉన్నటువంటి మనుషుడు దేవుని హృదయానికి విరోధంగా నీవు ఆలోచన చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజు ఏమంటా ఉన్నాడు, ఈ అహీతోపేలు అనేటువంటి సేవకునికి నువ్వు పోయి ప్రార్థన చేయి, నువ్వు ఏది చెప్పినా జరుగుతుంది కదా, దేవుడు నీకు చెప్తాడేమో అని చెప్పనని చెప్తే, దేవుడు ఈ అహీతోపేలుకి ఒక మాట చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే ఈ అహీతోపేలు చెప్పేటువంటి మాట వాడింటాడు. కాబట్టి వాడిని పాడు చేయాలంటే ఈ మనిషికి ఒక ఆలోచన చెప్పాలా. ఈ మనిషికి దేవుడు చెప్పే ఆలోచన అసలు నిజంగానే దేవుడు చేస్తాడా అనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే సేవకుడు ఆలోచన చేయాలా. దేవుని హృదయమైనటువంటి ఒక మనుషునికి విరోధంగా మనం పోతా ఉంటే ఆలోచన చేసుకోవాలి. దేవుని హృదయమైనటువంటి మనుషుడు, ఆ మనుషునికి విరోధంగా మనం ఏమన్నా పని చేసినాం అనుకోండి, అది ఎలాగ నిలబడదు కదా అని ఆలోచన లేకుండా పోయి రాజుగారికి ఒక మాట చెప్తే నిజమే కాబోలు అని చెప్పనని అనుకుంటాడు. ఎందుకంటే ఈయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా జరుగుతుంది. అందుకే లాస్ట్లో ఉంది, అహీతోపేలు చెప్పినటువంటి ఆలోచన దేవుడు వ్యర్థం చేయడానికి నిర్ణయించి ఉన్నాడు. అంటే ఈ సేవకుడు చెప్పేటువంటి మాట జరగదు, దేవుడు దాన్ని జరగకుండా చేయాలనే ఈ అహీతోపేలుకి ఒక ఆలోచన దేవుడు పెట్టి ఇదే ఆలోచన తీసుకుని రాజుతో చెప్తాడు. ఎందుకంటే రాజుకి దేవుడు అపాయం తీసుకురావాలని నిర్ణయించి ఉన్నాడు. మీరు కొంచెం మైండ్ పెట్టి, కొంచెం ఇటువైపు ఆలోచన పెట్టి వింటే వాక్యము కొంచెం అర్థమవుతుంది. ఇంకా లోతుగా వెళ్ళాలంటే సమయం జరపదు, కొంచెం మైండ్ పెడితే అర్థమవుతుంది. ఈ అహీతోపేలు ఆలోచన రాజుగారికి ఇది దేవుడిదే, ఈయన కనుక చెప్పినట్టు అది జరిగిపోయినట్టే, అంతా మనకు మంచిగా ఉంటది అనేటువంటి భ్రమలో ఇరుక్కుపోయింది.
ఇప్పుడు కూడా మనం చూసేటువంటి వారిని వాళ్ళ యొక్క మాటకి మనం విలువ ఇస్తా ఉన్నామేమో అది గమనించుకోవాలి. ఎదుటున్నటువంటి వారి జీవితము దేవునితో ఎంతగా దగ్గరగా ఉంది అది చూడాల. దేవుడు వారి హృదయాన్ని ఎంతగా లక్ష్య పెడతా ఉన్నాడు అది చూడాల. అలా కాకుండా ఆ మాటకి మంచి మంచి మాటలు మాట్లాడతాడు. మాటలు అవసరం లేదు. వాక్చాతుర్యం ఏమైతుంది? నాలుకతోటి సాధించుకుంటాం అని చెప్పని అనుకున్నటువంటి వారి పరిస్థితి ఏమైతుంది? వ్యర్థమైపోతుంది. దేవుడు అదే వ్యర్థం నిశ్చయించి ఉండేను. దేవుడు వ్యర్థంగా మార్చేస్తాడు. అటువంటి ఆలోచనలకి, అటువంటి క్రియలకి తావియొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఎప్పుడైనా సరే ఎదుట ఉన్నటువంటి ప్రభావితం చేసేటువంటి వాళ్ళు వారి రూపంతో, వారికి ఉన్నటువంటి మాటతోటి ప్రభావితం చేస్తున్నారా? లేకపోతే వారు దేవునితోటి ఎంతటి ఆత్మీయ స్థితి కలిగి ఉన్నారు? దానిని చూడాలి మనం. దేవునితోటి ఆత్మీయత అనేది, ఆయనతో సంబంధం అనేది ఎంత గట్టిగా ఉంటే అంతగా మన పక్షంగా దేవుడు ఏం చేస్తాడంటే నిలబడతాడు. దేవుడు మన పక్షంగా నిలబడతాడు. ఎదుటున్నటువంటి వాళ్ళకి ఎంత పరపతి ఉండాలి, ఎంతటి బలం ఉండాలి, దాన్ని అంతటిని దేవుడు వ్యర్థం చేసేస్తాడు. ఆమేన్. ఈ రకమైన జీవితాన్ని దేవునితో కొనసాగిద్దాం. అలాగా దేవుడు మనల్ని స్థిరపరచును గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.